నాలుగేళ్ల విరామం అనంతరం శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా మలయాళ సోయగం అనస్వర రాజన్ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ వచ్చిన చిత్రం ఛాంపియన్. సీతారామం వంటి క్లాసిక్ హిట్ తర్వాత స్వప్న సినిమా మరో నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్తో కలిపి ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రవీణ్ అద్వైతం దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే అందించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం నిజాం పాలనలో ఉన్న హైదరాబాదు సంస్థానం వారి పాలనలో బైరాన్పల్లి అనే గ్రామంలో జరిగిన దారుణ మారణకాండను ఇతివృత్తంగా తీసుకుని ఫిక్షనల్ క్యారెక్టర్లతో ఈ సినిమాను రూపొందించారు. రిలీజ్కు ముందే పలు ప్రత్యేకతలతో భారీ అంచనాలతో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మైఖేల్ విలియమ్స్ ఓ బేకరీలో పనిచేస్తూ అక్కడి వారితో కలిసి జీవిస్తూ ఉంటాడు. అవకాశం లభిస్తే ఎలాగైనా ఇంగ్లాండ్ వెళ్లి అక్కడే స్థిరపడాలనుకుంటాడు. ఫుట్బాల్ ఆటలో బాగా ప్రావీణ్యం ఉన్న మైఖేల్ సికింద్రాబాద్ ఫుట్బాల్ టీం మెంబర్. హైదరాబాద్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో మైఖేల్ ప్రదర్శనను తిలకించిన బ్రిటిష్ అధికారి ఇంగ్లాండ్లోని క్లబ్లో ఫుట్బాల్ ఆడేందుకు ఎంపిక చేస్తాడు. అయితే మైఖేల్ తండ్రి నేపథ్యం వల్ల మైఖేల్ లీగల్గా ఇంగ్లాండ్కు వెళ్లే అవకాశం లేక సీక్రెట్గా ఆయుధాలు సరఫరా చేస్తే ఇంగ్లాండ్కు వెళ్లే ఛాన్స్ దక్కుతుందని భావించి ఒప్పుకుంటాడు. తీరా ఆ పనిలో భాగంగా రజాకార్ల దృష్టిలో పడకుండా పారిపోతూ అనుకోకుండా బైరాన్పల్లి చేరి అక్కడ కొద్ది రోజులు రహస్యంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే 1947లోనే అనేక సంస్థానాలు భారతదేశంలో కలిసిపోగా నిజాం సంస్థానం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటుంది. హైదరాబాదు ప్రత్యేక దేశంగా ఉంటుంది కానీ భారత్లో కలపం అంటూ కాసిం రిజ్వీ కరాఖండిగా తేల్చేస్తాడు. ఈ క్రమంలో తమకు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్న, ఎదురుదాడులు చేస్తున్న ఓర్లపై పడి అక్కడి ప్రజలను చంపుతూ ఉంటుంది రిజ్వీ సైన్యం. అయితే బైరాన్పల్లి గ్రామం మాత్రం రజాకార్ సైన్యాన్ని ఎదురిస్తూ వారికి మింగుడు పడదు. దాంతో ఆ ఊరిని ఎలాగైనా నాశనం చేయాలని సైన్యం ఎదురు చూస్తున్న సమయంలో మైఖేల్ ఆ ఊరికి వచ్చి చేరతాడు. ఆ తర్వాత అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, చంద్రకళతో ప్రేమ వ్యవహారం ఎలా సాగింది, అక్కడి ప్రజలతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది, ఇంగ్లాండ్ పోవాలని కలలు కన్న మైఖేల్ ఎందుకు తిరిగి ఆ గ్రామానికి వచ్చాడు, అసలు అతని తండ్రి ఎవరు, అతను చేసిన పనేంటి అనే ఆసక్తికరమైన కథా కథనాలతో సినిమా సాగుతుంది. బైరాన్పల్లిలో జరిగిన నరమేధం తదితర అంశాలన్నీ తెలంగాణ ప్రజలకు బాగా తెలిసిన కథ కావడంతో దర్శకుడు కేవలం ఆ నేపథ్యాన్ని మాత్రమే తీసుకుని కొన్ని కల్పిత పాత్రలను సృష్టించి నేటి తరానికి అర్థమయ్యేలా తెరకెక్కించిన విధానం బాగుంది. సినిమా విడుదలకు ముందే గిరగిర గింగిర అనే పాట తీసుకొచ్చిన హైప్ ప్రతి ఒక్కరికి సినిమా గురించి మరింతగా తెలిసేలా చేసింది. ఆపై సినిమా నుంచి ప్రతి అప్డేట్ ప్రేక్షకుల నుంచి అటెన్షన్ తీసుకుంటూ వచ్చింది. సినిమా ఆరంభంలోనే కథ నేపథ్యాన్ని వివరించి నెమ్మదిగా హీరో ఆశయం, అతని తోటివారిని పరిచయం చేస్తూ కథలోకి తీసుకువెళ్లడానికి సమయం తీసుకున్నారు. ఇక హీరో తప్పించుకుని బైరాన్పల్లికి వెళ్లడం, హీరోయిన్ అనస్వర రాజన్ ఎంట్రీ నుంచి సినిమా ఎక్కడా తగ్గకుండా పరుగులు పెడుతుంది. ఆ ఊరిపై దాడి జరుగుతున్న సమయంలోనే అక్కడి నుంచి వెళ్లిపోదామనుకున్న హీరో వెనకకు వచ్చి యాక్షన్లోకి దిగడం ప్రేక్షకులతో ఈలలు వేయిస్తుంది. ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు, స్టార్ హీరో గెస్ట్ పాత్రలో కనిపించడం కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇక పతాక సన్నివేశాల్లో ఒక్కసారిగా ఊరిపై పడ్డ రజాకార్ సైన్యాలను అక్కడి ప్రజలు ధైర్యంగా ఎదిరించి పోరాడడం, మైఖేల్ వారికి అండగా నిలవడం మెప్పించేలా ఉంది. సినిమాలో నటీనటుల పనితీరుకు వంక పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరూ ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. విజువల్స్ సైతం గ్రాండీర్గా ఉన్నాయి. మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతంతో పాటు పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గిరగిర గింగిరా పాట బయట వినేదానికన్నా సినిమాలో ఇంకా అద్భుతంగా ఉండి ప్రేక్షకులను కట్టిపడేసింది అనడంలో అతిశయోక్తి లేదు. సుమారు 3 దశాబ్దాల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన నందమూరి కళ్యాణ చక్రవర్తి సినిమాకు ఓ పెద్ద సర్ప్రైజ్. ఆయన ఊరి పెద్దగా ఆ పాత్రకు జీవం పోశారు. ఇక భారతదేశ హోంమంత్రి పటేల్గా ప్రకాష్ రాజ్ను, కాసిం రిజ్వీ పాత్రలో బాలీవుడ్ నటుడు కేకే మీనన్ను, ఓ ప్రత్యేక పాటలో తెలుగు, హాలీవుడ్ అమ్మాయి అవంతిక వందనపును సరిగ్గానే వాడుకున్నారు. అంతేకాదు ఈ క్రమంలో రజాకార్ల దాడిలో హత్యకు గురైన నాటి ముస్లిం జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్, హైదరాబాదు స్టేట్ సీఎం బూర్గుల రామకృష్ణారావు పాత్రలను కూడా టచ్ చేశారు. కాకపోతే సినిమాను బైరాన్పల్లి నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన దర్శకుడు సినిమా చివరిలో ఆ ఊరికి సంబంధించిన నాటి నేటి ఆనవాళ్లను చూపించి ఉంటే సినిమాకు మరింత సాధికారత వచ్చి ఉండేది.